మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఫోన్ ట్యాపింగ్ తో నాటి సీఎం గా నాకు సంబంధం లేదు. మరి ఎవరుకుంది? పక్క రాష్ట్రం సీఎం కుందా? జగన్ కుందా? ఎందుకంటే ఈ కొన్ని ఆంధ్ర ఇంటెలిజెన్స్ కూడా పనిచేసిందంట ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర ఆంధ్ర నిఘా పెట్టడానికి ఆంధ్ర నుంచి ఇంటెలిజెన్స్ కూడా పనిచేసిందని కొంతమంది చెప్తా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరే కదా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి మీకు సంబంధం లేకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధం ఉందా? లేకపోతే ఇటు ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధం ఉందా? హర్యానా ముఖ్యమంత్రికి సంబంధం ఉందా? ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి సంబంధం ఉందా? మళ్ళీ ఎవరికి సంబంధం ఉన్నట్టు? మొత్తం తిప్పి తిప్పి మా మొహమ్మద్ అలీ మీద వదిలేసిండు. ఆయన ఎప్పుడు కూడా హోమ్ మినిస్టర్ గా ఒక్క మాట అంటే ఒక మాట మాట్లాడాలి. మళ్ళీ ఎవరికి సంబంధం ఉన్నట్టు? 40 మంది ఒక ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్, ఆఫ్టర్ ఆల్ అంటున్నందుకు దయచేసి నన్ను క్షమించండి. అంటే ఒక కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి 40 మంది ఆడోళ్లను గజ 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 వణికిచ్చి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని మానసికంగా క్షోభ పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని శారీరకంగా వాడుకున్నారే. ఒక అమ్మాయిగా నేను చెప్తున్నాను, ఆ 40 మంది ఆడపిల్లలు ఏ రకంగా బాధపడి ఉంటారు, చిత్రహింస అనుభవించి ఉంటారు. బిజినెస్ మ్యాన్లని బ్లాక్మెయిల్ చేసి మరి వసూలు చేయమని చెప్పింది ఓడు ప్రభాకర్ రావు. బ్లాక్మెయిల్ చేయలే. 2-3 బిజినెస్ మ్యాన్లు రాలే. బిజినెస్ మ్యాగ్నెట్ల మీద 3rd డిగ్రీ ఉపయోగించి ఎర్రబల్లి దయాకర్ రావు బూటుకాలతో తన్నించి మరి ఆస్తులు రాయించుకున్నాడు. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు కేసీఆర్ గారు? మరి ఈ విషయాలన్నీ కూడా ఎందుకు అడగలేదు మిమ్మల్ని నిన్న ఇంటర్వ్యూలో? ఫోన్ ట్యాపింగ్ తో నాటి సీఎం గా నాకు సంబంధం లేదు. ఓ టీవీ ఛానల్ డిబేట్ లో కేసీఆర్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని, మళ్ళీ తానే సీఎం అవుతానని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఓ ఛానల్ డిబేట్ లో మంగళవారం పాల్గొని మాట్లాడిన ఆయన కాంగ్రెస్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా బోగస్ అని, ఈ కుంభకోణంతో కవితకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అదంతా కూడా మోడీ సృష్టిని ఆరోపించారు. ఈ కేసులో కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని, కడిగిన ముత్యంలో ఆమె బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కరెంటు విషయంలో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. కేసీఆర్ పక్కకు పోగానే కట్క బంద్ చేసినట్లుగా కరెంటు ఎందుకు పోతున్నది? కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు క్షణం కూడా పోకుండా ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలి అంటూ చెప్పుకొచ్చారు. అప్పులు చేయకుండా ఏ రాష్ట్రము అభివృద్ధి చెందదన్నారు. కాళేశ్వరం నేను డిజైన్ చేయలే, కేంద్రం పరిధిలోని వ్యాప్కో సర్వే చేసింది, సిడబ్ల్యూసి రిపోర్ట్లు ఉన్నాయి, డిఫెన్స్ అనుమతులు తీసుకున్నాం అని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బంది లేదని, దాన్ని వాడుకోవడం తెలియని అసమర్థులు, తెలివితక్క దద్దమ్మలు కాంగ్రెస్ నేతలని మాట్లాడిండ్రు. మరి ఇంజనీర్స్ కూడా అర్థం కానటువంటి విషయం ఏంది? మరి కాళేశ్వరంలో చాలా మంది ఇంజనీర్లు వద్దని మొత్తుకుంటుంటే కూడా మీరు బలవంతంగా డౌన్లో కట్టాల్సింది, ఎత్తులో కట్టాల్సింది డౌన్లో కట్టారని చెప్పుకుంటున్నారు. మరి వాళ్ళందరూ చెప్పింది కూడా తప్పేనా? కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి జరగలేదా? ఈ విషయాన్ని హరీష్ రావుని అడగండి. కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి జరగలేదా? 8%, 10% ఏంది? 1,00,000 కోట్లలో 8-10%, లక్షల కోట్లలో 8-10% ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు సంతకాలు పెట్టిందోరు, దాంట్లో పైసలు కొట్టిందోరు, స్కాములు చేసిందోరు, కమిషన్లు గుక్కిందోరు. మీ మేనల్ని అడగండి, హరీష్ రావుని, తన్నీరు హరీష్ రావుని అడగండి, ఏం సమాధానం చెప్తారో దానికి. ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో ఇక్కడ నేను ఒక విషయం చెప్దామనుకుంటున్నా. ఈడ మళ్ళా గనక ఎలక్షన్స్ పెడితే కేసీఆర్ సీఎం అని చెప్పి మీరు అంటా ఉన్నారు కదా. ఇక్కడ నేను ఇచ్చే సలహా ఏంటంటే మీ సంతోష్ కుమార్తో జాగ్రత్త, జోగులపల్లి సంతోష్ రావుతో హ్యాపీ రావుతోటి జాగ్రత్త అని మరొక్కసారి 2 సార్లు బల్లగుద్ది బల్లలేదు మళ్ళీ బల్లేడవయ్య అంటారేమో మీరు. మీకు మెయిన్ విషయం వదిలేసి ఇది పట్టుకుంటారు. కానీ సంతోష్ కుమార్తో జాగ్రత్త కేసీఆర్ గారు, ఇది మీకే చెప్తున్నా. ఎందుకంటే మీరు ప్రతి వీడియో చూస్తారు కదా, ప్రతి వీడియో మీరు చూస్తారని మాకు అర్థమైపోయింది అన్నట్టు. ఈ ఇంటర్వ్యూ తోటి మాకు అర్థమైపోయింది. కానీ ఈ ఒక పక్క కేటీఆర్ ఏమో, మీ అబ్బాయి ఏమో మాకు బ్రాండ్ అంబాసిడర్గా తయారయ్యాడు. ఇప్పుడు మీరు కూడా సోషల్ మీడియా గురించి కమెంట్ చేసారు. ఏ రకంగా చూడాలి దీన్ని? అరే పిలిచి 2 వీకాలే, అరే అట్లా కాదురా, యూట్యూబ్ ఛానల్ కాదురా, మనం చేసిన తప్పే వాళ్ళు చూపించారు మార్నింగ్ న్యూస్లా, వాళ్ళ వెనకాల ఎందుకు పడ్డవరా బయ్యి అని ఒక 2-3 చివాట్లు పెట్టాల్సింది పోయి ఇక మీరు కూడా అదే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ నో డౌట్ దాన్ని స్వీట్గా చాలా క్యూట్గా చెప్పారు, అందంగా చెప్పారు. మరి మీ కొడుకు మాట్లాడినట్టు మాట్లాడకుండా ఒకటే లైన్తో తెగ్గొట్టిరు. కొన్ని విష పత్రికలు అన్నారు, కొంతమంది మాత్రమే అన్నారు. సంతోషం, అందరూ అనలేదు.